గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. సో మన ధ్యేయం ఏంది అనేది మనకి తెలుస్తుంది. మన బేబీ క్వాలిటీస్ అన్నీ బాగుండాలి అనేది, దీనికి చాలా టైం కేటాయించండి. మన బేబీ మంచి ఆరోగ్యం, సంతోషం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు ఏంటి ఎట్లా ఉండాలి. ఒక 3 గుణాలు పిల్లలకి ఉంటుంది. దాంట్లో విశిష్టమైనది ఏంటంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే తెలుసుకోవాలి అనేది ఎక్కువగా ఉండడం. ఏం కారణం లేకుండానే సంతోషంగా, ఎప్పుడు సంతోషంగా ఉండడం. మూడోది, ఏ పని చేసినా దాన్ని రాలేదు ఇంకా ఆగిపోకుండా బాగా ప్రయత్నం చేయడం. ఈ 3 పిల్లలకి ఉంటుంది. కానీ మనం ఏంటంటే, అది ఈ ప్రెగ్నెన్సీ అనే టైంలో మనం బాగా ఆ రికార్డింగ్ చేసేసేయాలి. సబ్కాన్షియస్ మైండ్లో, అంటే లోతు మనసులో బాగా దిగుతుంది బేబీకి. ఇందాక అందరూ చెప్పినారు, అంటే ప్రెగ్నెన్సీలో మనం మాట్లాడితే బేబీ బాగా వింటుంది. సో మనం ఏం చెప్పకుండా ఎప్పుడో ఒకసారి అనుకోవడం కాకుండా, అప్పుడప్పుడు అనుకునేటప్పుడు బాగా డీప్గా అనుకుంటే మనం బిడ్డ ఎట్లా కావాలో అట్లా వస్తుంది. అందం, అదృష్టం, మంచి ఐశ్వర్యం, తర్వాత పేరు, ప్రతిష్ట, దీర్ఘాయుషు, ఇవన్నీ మీకు ఏది నచ్చుతుందో దాని గురించి బాగా అనుకోవడం. తర్వాత మన ప్రెగ్నెన్సీలో ధ్యేయం మంచి బిడ్డని తీసుకోవడం. రెండోది, ముఖ్యంగా డెలివరీ గురించి మాట్లాడతాము. బ్రెస్ట్ ఫీడింగ్, బిడ్డకి పాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన ఒక ప్రక్రియ. దానికోసమే 8th, 9th నుంచి చెప్పేసేమంటాం, నేను నా బిడ్డకి నేనే ఫీడింగ్ ఇవ్వాలి అనే ఆలోచన మనం అలవాటు అయిపోతే, డెలివరీ అయిన తర్వాత ఆ ఆలోచన ఇంకా గట్టిపడేదానికి, ఆ సంకల్పం గట్టిపడేదానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే బేబీ పుట్టిన తర్వాత అప్పటికప్పుడు మనం అమ్మ ఫీడింగ్ ఇవ్వాలి అంటే అక్కడ ఫీడింగ్ సరిగ్గా రాదు. ఎందుకంటే ఆ ఫీడింగ్ బ్రెస్ట్లో మిల్క్ రావాలంటే తల్లి యొక్క బ్లడ్డే మిల్క్గా మారుతుంది. దానికి 2 హార్మోన్ అవసరం. ఒకటి, బిడ్డ ఈ బాగా ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఆ స్టిమ్యులస్ వెళ్తుంది బ్రెయిన్కి, అప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మిల్క్ తయారవుతుంది. ఇంకొకటి, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల బేబీ ఫీడింగ్ తీసుకునేటప్పుడు అక్కడ నుంచి ఏర్పడే మిల్క్ అనేది బేబీ నోట్లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి 2 హార్మోన్స్ మనకి బాగా, దానికి మెయిన్ ఏంటంటే ఈ బేబీని ఎంతకెంత ఎక్కువ ఫీడింగ్ ఇస్తే అంత బాగా స్టిమ్యులస్ వస్తుంది. తర్వాత ఆ సంకల్పం అనేది చాలా ముఖ్యం. దీని గురించి ఇప్పుడే మళ్ళీ మాట్లాడతాను. మిల్క్ సరిపడా ఉండాలి అంటే తల్లికి ఫస్ట్ బ్లడ్ బాగుండాలి. అందుకనే 4th మంత్ నుంచే మామూలుగా మనం ఐరన్ ట్యాబ్లెట్ పెట్టేస్తాం, డయట్ చేసేసేమంటాము. బ్లడ్ బాగుండాలి. తర్వాత 90% మిల్క్లో ఏముంటుందంటే వాటరే ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే నీళ్లు సరిపోవాలి. నీళ్లు ఇంకా మిగిలిన లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి పథ్యం అని చెప్పి నీళ్ళు తాగకూడదు అనేస్తారు, తక్కువ తాగిస్తారు. అది కాకుండా కొంచెం మరీ ఎక్కువ తాగకపోయినా ఖచ్చితంగా మనం తాగాలి. ఇంకోటి, తినే ముందు, ఫీడింగ్ ఇచ్చే ముందు, బేబీకి ఫీడింగ్ ఇచ్చే ముందు ఖాళీ కడుపుతో, ఆకలితో ఫీడింగ్ ఇవ్వకూడదు. కొంచెం కడుపులో ఏదైనా పడాలి, కనీసం ఒక పండు ఏదైనా ఒక ఏదో
బ్రెడ్ పీసో ఏమైనా ఒక పాలో ఏదో ఒకటి తాగేసేసి, అంటే దీంట్లో మనం ప్లాన్డ్గా ఉండాలి. ఒక్కొక్కసారి మనకి బాగా గమనిస్తే పుట్టిన తర్వాత కొన్ని రోజులకి బేబీ టైం ప్రకారంగా ఫీడింగ్ తీసుకుంటుంది. ఆ టైంకు ముందే ఇప్పుడు బేబీ ఫీడింగ్ అంటే నేను ముందుగానే మనం కొంత ఏమైనా తాగేసి రెడీగా, కొంతమంది ఏంటంటే బేబీ ఏడ్చి బాగా ఒక 5 నిమిషాలు అవుతుంది ఫీడింగ్ ఇచ్చేదానికి. అట్లా కాకుండా ముందుగానే ఈ టైంలో బేబీ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం రెడీగా ఉంటే బేబీని ఎక్కువ ఏడిపించకుండా మనం ఇవ్వగలుగుతాం. అట్లనే నైట్ కూడా బేబీ ఫీడింగ్ చూసుకునేటప్పుడు ఏంటంటే నిద్ర చాలా అవసరం. కొంతమంది ఏమనుకుంటారు, ఎక్కువసేపు మనం నైట్ కూడా ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి అనుకుంటారు. అవసరం లేదు. నైట్ ఒక 11కు నిద్రపోతే బేబీ ఫీడింగ్ ఇచ్చి పడుకోబెడితే పొద్దున్న 4-5 వరకు మనం లేపబడలా. బిడ్డ నిద్రపోని మనం కూడా నిద్రపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమవుతుంది, పెద్దవాళ్ళు కానీ పక్కన వాళ్ళు నైట్ ఏడవాలి అనుకుంటారు. నైట్ బిడ్డని లేపి కొంతమంది పాలు పట్టిస్తారు, అయ్యో లేకపోతే ఎట్లా అని. సో బేబీకి కూడా కొంచెం 4-5 అవర్స్ బాగా నిద్రపోతే మనకి మంచిది. అది స్లోగా అలవాటు చేసుకుంటే మనకి మంచిది. ఎందుకంటే నిద్ర బాగా పోయినప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది. నిద్ర సరిగ్గా పోయినప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో కొన్ని నెలలు వచ్చిన తర్వాత ఫీడింగ్ ఆగిపోతుంది అనమాట. అందుకని నిద్ర కూడా బాగా పోవాలి. దాంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి అవసరం. మిల్క్ బాగా పడేదానికి మామూలుగా పాలు బాగా తీసుకోవచ్చు. బ్రెడ్, చపాతీ, రైస్, అది కాకుండా ఈ తెల్లగడ్డ, జీలకర్ర, కలకండ 2 సమపాళంలో పౌడీ చేసి అది తీసుకోవడం. సో ఇట్లంతా మనం తీసుకోవడం. ఈ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా బిడ్డకి నేనే ఫీడింగ్ ఇవ్వాలి అనేది ఎంత బాగా, అన్నిటికంటే కూడా అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఫస్ట్ టైం బేబీ లేదు, సెకండ్ టైం వస్తుందో రాదో అట్లనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అది ఉండాల్సిన అవసరం. ఫస్ట్ టైం పాలు రాకపోయినా లేదా ఫస్ట్ టైం బేబీ లేకుండా ఫీడింగ్ ఇవ్వలేకపోయినా సెకండ్ టైం రాదు అనేది లేదు. మనం దాన్ని బాగా తీసుకోవాలి. నాకు ఒక ఎక్స్పీరియన్స్, ఆమెకి ఫీడింగ్ రాలేదు, కానీ ఆమె పరిస్థితి కూడా ఎట్లా అంటే ఆమెని మనం చెప్పలేము, ఆమె అట్లా ఉంది, నేను తీసుకోలేను, నాకు రావట్లేదు అట్లే అనుకుంటుంది అనమాట. ఆమె చెప్పినా కూడా ఆమెకి అర్థం కాలే. అప్పుడు వాళ్ళ అమ్మ దాన్ని చూసి ఆమెకి బాగా, ఏ బిడ్డకి పాల లేకపోతే ఎట్లా, నేనైనా ఇవ్వాలి అనుకునే దాన్ని. పీరియడ్స్ ఎప్పుడో ఆగిపోయింది. పీరియడ్స్ వచ్చి ఫీడింగ్ వచ్చి ఆమె ఫీడింగ్ ఇచ్చింది, ఇవ్వగలిగింది ఫర్ 1 year. అంటే అంత హార్మోన్, అంటే ఆ ఫీలింగ్కి ఆ హార్మోన్ అట్లా స్పందిస్తుంది అనమాట. సో అందుకని మనకి రాలేదు, ఇంకా రాదు. చాలాసార్లు ఇది తెలియక పెద్దవాళ్ళు కూడా, మా బిడ్డ ఏడుస్తుంది, ఇంకా పైపాలు పట్టించేస్తాం, ఇంకేమొస్తుంది, అవి అన్నీ మన ల్యాక్ ఆఫ్ విల్, మనకి సంకల్పం చాలట్లేదు. డయట్ గురించి ముఖ్యంగా నేను డీటెయిల్ చెప్పను. మనకి ఈ ఐరన్ ఖచ్చితంగా కావాలి, బ్లడ్ సరిపడా ఉండాలి. తర్వాత కాల్షియం బేబీ ఎముకలకి బాగా అవసరం, పండ్లకి ఎముకలకి అవసరం. ఈ కాల్షియం చెప్పేటప్పుడు ఒక మాట ఏంటంటే, మనం డయట్లో అంతా చెప్తాము, తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ కూడా పెడతాము. ఇంకొక పాయింట్ ఈ మధ్య ఏం తెలిసిందంటే, ఈ సద్ది నీళ్ళు అంటారు, దాన్ని గంజి, నైట్ టైం గంజి అన్నం వచ్చే గంజి, దాన్ని పొద్దున్న వరకు వీలైతే మట్టి కుండలో లేదంటే మామూలు మన స్టీల్లో గ్లాస్లోనో పెట్టేసేసి పొద్దున ఆ నీళ్ళలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ మంచి బ్యాక్టీరియా అనేది తల్లికి మంచిది, మెయిన్గా బిడ్డకి కూడా చాలా మంచిది. అంటే బిడ్డకి శక్తి బాగా వస్తుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి ఈ ప్రెగ్నెన్సీలో తల్లి ఇది తీసుకునేటప్పుడు చాలా మంచిదన్నమాట. ఎందుకంటే
ఇది ఈ మంచి బ్యాక్టీరియా ఈ ఆహార పేగులో ఉన్నప్పుడు అది కొన్ని లోపలనే విటమిన్ కే అనేది ఇది చేస్తుంది. ఆ విటమిన్ కే ఏం చేస్తుంది, కాల్షియంని ఎముకలకి పళ్ళకి పోయేటట్టు చేసేస్తుంది. అందుకనే మనకి అది చాలా అవసరం. ప్రోటీన్ ప్రతి సెల్ ఫార్మేషన్కి అవసరం. ఫోలిక్ యాసిడ్ మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ముందు ఎక్కడైనా అందరు డాక్టర్స్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే మనకి కొన్ని మెదడు సంబంధించిన అంగవైకల్యాలు రాకుండా ఉండేదానికి అది చాలా యూస్ అవుతుంది. తరచు అబార్షన్ అయ్యేదానికి, డౌన్ సిండ్రోమ్ అటువంటిది రాకుండా ఉండేదానికి మనకి ఫోలిక్ యాసిడ్ అనేది బాగా పనిచేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా మనం 6th 7th మంత్ నుంచే పెట్టేస్తాం. ఎందుకంటే అది బేబీ యొక్క ఇంటెలిజెన్స్, దానికి ఐక్యూ ఇంప్రూవ్ అయ్యేదానికి, కంటి చూపు కొంచెం బాగా ఉండేదానికి, తర్వాత మదర్కి కూడా కొన్ని హెల్ప్ అవుతుంది. బేబీకి కొన్ని అలర్జీ, ఎక్జిమా అటువంటిది రాకుండా ఉండేదానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అవసరం. సో దాని గురించి అంతా కూడా మనం రెగ్యులర్గా మనం డయట్ చెప్పేటప్పుడు కౌన్సిలర్స్ చెప్తారు. ఇప్పుడు బేబీ వెయిట్ స్లోగా చిన్నగా పెరుగుతుంది. కొంతమంది 6వ నెలలోనే బేబీ వెయిట్ తక్కువగా ఉందంటారు. ఫస్ట్ నెల తప్పినప్పుడు 1.5 నెల అట్లా ఉన్నప్పుడు 1 గ్రామే ఉంటుంది, ఒక చిన్న బీన్స్ గింజ అంతా. 3 నెల అయ్యేటప్పుడు 23 గ్రామ్స్, 4వ నెల పెట్టేటప్పుడు. 6వ నెల పెట్టేటప్పుడు 300 గ్రామ్స్ అవుతుంది. 8 పెట్టేటప్పుడు 1.5 కేజీ అవుతుంది. 9 పెట్టి 2-3 వారాల్లో 2.8 కేజీ అవుతుంది అనమాట. సో ఇట్లా 8 నెలలు పెట్టిన తర్వాతనే బేబీ వెయిట్ పెరగడం అనేది అవుతుంది. 9th మంత్ నుంచి ప్రతి వారానికి బేబీ వెయిట్ పెరుగుతుంది. సో అందుకనే మనం ఈ మెయిన్ ఇదేంటంటే బేబీతో మాట్లాడే దాంట్లో 3 స్టెప్స్ అని చెప్తుంటాము. ఒకటి పాటలు, ఏదైనా తల్లికి ఇష్టమైన పాట లేదా మనం వినేటప్పుడు ఒక 2-3 సాంగ్స్ అని మనం పెట్టుకున్నా కూడా ఏ సాంగ్ విన్నప్పుడు బేబీ బాగా కదులుతుందో ఆ సాంగ్ బాగా ఎంచేసుకోండి. అది ప్రతిసారి కూడా అది రోజు వింటూ ఉండడం. తర్వాత ఆ సాంగ్ పెట్టేటప్పుడు బేబీ కదిలి మనకి సమాధానం చెప్తుంది. అది విన్నప్పుడు, అది గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది మన బేబీ మన మాటకి కూడా వింటుందని. బేబీతో మనం ఇష్టమైనది మనం చెప్పుకోవచ్చు. అది కొన్ని సజెషన్ రూపంగా మనం చెప్తాము. ఇది ఎట్లా ఉంటుందంటే మన ఆలోచనలు మనం మాట్లాడితే బేబీ ఎట్లా వింటుంది అనేదానికి ఎక్స్ప్లెనేషన్. మన ఆలోచించినప్పుడు మన సంతోషంగా ఉన్నా, మనం దిగులుతో ఉన్నా కొన్ని కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్ అనే అది రిలీజ్ అవుతుంది అనమాట. అవి ఏమవుతుంది, బ్లడ్లో పోయి బేబీకి వెళ్ళిపోతుంది. అంటే మదర్కి బేబీకి బొడ్డుతాడు కనెక్షన్ కాబట్టి. ఇక్కడ బేబీకి వచ్చినప్పుడు తల్లి ఏం ఫీలింగ్ ఉండిందో అదే ఫీలింగ్ బేబీ కూడా ఆ కెమికల్ మళ్ళీ ఫీలింగ్గా అవుతుంది. కాబట్టి మనకి తల్లి ఒక ఫీలింగ్ బిడ్డకి పోతుంది. కాబట్టి మనం తల్లి దీంట్లో ఎట్లా కావాలో అట్లా మలుచుకోవచ్చు. ఇదే మంచి టైం మనకి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చేయవచ్చు. కానీ ఇక్కడ ఉండేది పూర్తి ఒక్కొక్కసారి వచ్చి మట్టి ముద్ద ఉంటే ఈజీగా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసే. బయటకు వచ్చిన తర్వాత కొంత కష్టమే. బయటకు వచ్చిన తర్వాత ఒక 6 years వరకు కూడా సబ్కాన్షియస్ మైండే బాగా డామినెంట్గా ఉంటుంది అంటారు. అందుకని ఫస్ట్ 6 years కూడా ఇంపార్టెంట్. కానీ ఇది వచ్చినంత ఈజీగా బయటకు వచ్చినప్పుడు కూడా కొంత కష్టమే. దీంట్లో ఎట్లా 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే రికార్డింగ్ అంటే ఏంటి అంటే మన ఆలోచన లోతుగా పడిపోవడం అన్నమాట. ఒక అమ్మాయి మన దగ్గర వచ్చిన పాప ఏంటంటే ప్రెగ్నెన్సీలో అనుకునిందంట, నా బిడ్డ ఎడం చేతిలో రాయాలి. ఎందుకంటే ఎడం చేతిలో రాసేటప్పుడు కుడి బ్రెయిన్, రైట్ బ్రెయిన్ బాగా క్రియేటివ్గా ఉంటుంది. అంటే నా బిడ్డ అంత క్రియేటివ్గా ఉండాలి. అందుకని ఆ బిడ్డకి నేర్పించేదానికోసం ఈమె నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఎడం చేతిలో రాయడం ప్రాక్టీస్ చేసింది. తర్వాత అంటే బేబీ పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి 3 years తర్వాత అబ్బాయి స్కూల్కి పోవడం ఈమె నేర్పించలేదు. కానీ అబ్బాయి తనే సొంతంగా రైట్ హ్యాండ్లో రాస్తాడు, లెఫ్ట్ హ్యాండ్లో కూడా
రాయడం, ఎఫర్ట్లెస్గా రాయడం, అది పవర్. ప్రెగ్నెన్సీలో తల్లి ఎంత బాగా అనుకుంటుందో, అంటే అనుకోవడం. ఈమె వచ్చి టీచ్ చేయబట్ల. ఇంకొకటి వచ్చి మనం బాగా నా బిడ్డ ఇట్లా ఉండడానికి కోసం నేను ప్రయత్నం చేస్తామని ఒక ఇది అన్నమాట. సో దానికోసం తల్లి బాగా ఈ పజిల్స్ చేయడం, బాగా చదువుకోవడం, మ్యాథ్స్ బుక్ చదవడం, సైన్స్ బుక్ చదవడం, ఇవి అన్నీ చదివేవాళ్ళు వాళ్ళ పిల్లలు చూసినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా దాన్ని చదువుకోవడం, ఈజీగా లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం, ఎఫర్ట్లెస్గా వాళ్ళు చేస్తున్నారు. అందుకని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఇంకా ఈజీ ఏంటంటే, ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, ఒక అమ్మాయి ఎదురింటి ఆ బాబు చాలా బాగా చిన్న ఏవడిగినా సమాధానం చెప్పేస్తాడు, చాలా హుషారుగా ఉంటారు. ఆ అబ్బాయి లాగానే ఉండాలనుకుంటే తర్వాత పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు, అన్నీ అయిపోయినా కూడా ఆ అబ్బాయి ఎట్లా సమాధానం చెప్తాడో అట్లనే. దాంట్లో సమాధానంతో పాటే అబ్బాయికి ఒకటి పలకడం రాదు, లా అనేది రాదంట, రా అంటాడు. లడ్డు రాకుండా రడ్డు అంటాడు, మిగిలినదని బాగా చెప్తాడు. ఈ అబ్బాయికి అదే వచ్చిందట, రడ్డు అనే వచ్చేసింది. అంటే అంత ఇంటెన్షన్, తల్లి యొక్క ఇంటెన్షన్కి అంత పవర్ ఉంటుంది. అందుకనే మనం ఈ టైం వేస్ట్ చేయకుండా, నీ బిడ్డ ఎట్లా ఉండాలి, ఏం ఉండాలి, ఇప్పుడే స్ట్రాంగ్ బిడ్డ, తల్లి మాత్రం కాదు, పక్కన ఉండేవాళ్ళు ఎవరు ఉన్నా కూడా. అందుకనే ఇప్పుడు మేము చెప్పడం అలవాటైపోయింది, నువ్వు మంచి బిడ్డనే తీసుకుంటావు, మంచి బిడ్డనే తీసుకుంటావు. ఆ మంచి అనేదానికి నాకేంటంటే ఆరోగ్యం, తెలివితేటలు, మంచి మనసు, సంతోషంగా ఉండడం. సో అందుకనే మనం ఇది ఒకటి బాగా చేసుకొని బేబీ యొక్క ఇంటెలిజెన్స్ని షార్ప్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్, మ్యూజిక్ అన్నీ కూడా ఇక్కడ మనం డైరెక్ట్గా చేయడం, చెప్పడం, లేదా మనం అనుకుంటే కూడా చాలు, వాళ్ళకి అది బాగా వచ్చేస్తుంది. ఆ డెలివరీ టైంలో కూడా ఆ పాట పెట్టమంటున్నాము. తర్వాత ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఆ పాటలు పెట్టేటప్పుడు మదర్కి బాగా ఫీడింగ్ వస్తుంది, బేబీ కూడా ఫీడింగ్ బాగా తీసుకుంటుంది. ఏడుపు వచ్చినప్పుడు ఆ పాట పెట్టినప్పుడు ఏడుపు ఆపేస్తుంది. నిద్రపోయేటప్పుడు కూడా ఆ పాట పెట్టినప్పుడు బాగా నిద్రపోతుంది. తర్వాత ఆ బిడ్డ బాగా అర్థం చేసుకోగలుగుతుంది. ఆ పాట అది పెట్టినప్పుడు వేరే ఎక్కడ చూడకుండా అక్కడే చూడడం, అదే వినడం, మనకు అది బాగా అర్థమవుతుంది. తర్వాత ఆ పాట అట్లనే వదిలిపెట్టకుండా ఇంకా దాని మీద స్టడీస్ చేసి ఏం చేస్తారంటే ఏంటంటే, ఆ తల్లి కూడా అది విని విని ఒక 2 లైన్ అయినా పాడడం రావాలి. ఎందుకంటే తల్లి గొంతుతో ఆ పాట విన్నప్పుడు అది ఇంకా బాగా ఇంపాక్ట్ బిడ్డకి. ఒక 4-5 మంత్స్లో బిడ్డ కూడా రాగం తీయడం అలవాటు, ఆ ట్యూనే తీయడం. తర్వాత ఇది మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత కూడా రోజుకి ఒక్కసారైనా ఆ సాంగ్ పడిపోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీల నుంచి ఏర్పడిన రికార్డింగ్ అది. అంటే బేబీని సంతోషంగా ఉండేదానికి కండిషనింగ్ అనమాట అది. అందుకని కొంచెం పెరిగిన తర్వాత అది ఇది దానివల్ల ఏంటంటే లాంగ్వేజ్ బాగా వస్తుంది. మిగతా పిల్లల కంటే త్వరగా మాటలు వచ్చేస్తుంది, స్పష్టత వస్తుంది అనమాట. వాళ్ళకి మ్యాథ్స్ బాగా వస్తుంది, ఐక్యూ బాగా వస్తుంది. కాలేజ్ పోయే పిల్లలకి కూడా అది ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి అట్లా రిజల్ట్ వస్తుంది. అందుకని ఆ టాక్ టు బేబీ చేసినది ఏందో ప్రెగ్నెన్సీల వరకే అని ఆపేసేయొద్దు, కంటిన్యూ చేయండి. అట్లా తల్లి దిగులతో అట్లా ఉన్నప్పుడు బిడ్డ కూడా ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో వస్తుంటుంది. బిడ్డ కూడా బరువు తక్కువ ఉండడం, ప్రిమచ్యూర్గా రావడం అటువంటిది వస్తుంది. అదే తల్లి సంతోషంగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు, డెలివరీ కూడా ఈజీగా అవ్వడం, తర్వాత బేబీ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండడం. ఇప్పుడు డెలివరీ గురించి వచ్చినప్పుడు ఎప్పుడు డెలివరీ అయితే మంచిది? మనం 9 పెట్టి 2 వారాల వరకే ఎదుగుదల, అంటే మెచ్యూరిటీ. దాని తర్వాత ఏంటంటే ఊరికే వెయిట్ పెరగడం వరకే. అందువల్ల 9 పెట్టిన 2-3 వారాలకి డెలివరీ అయిపోతే మనకి మంచిది. ఎందువల్ల అంటే దాని తర్వాత ఉండే కొద్ది వెయిట్ పెరగడం వరకే. చాలామంది మనం అనుకుంటాం 9th మంత్ వరకు ఉంటేనే, 9th మంత్ వరకు ఉంటే అక్కడ అనవసరంగా వెయిట్ పెరుగుతుంది. ఇంకోటి ఏమవుతుంది, ఉమ్మినీరు తగ్గుతుంది.
బేబీకి పోయే రక్త ప్రసరణ మావై ముదిరి రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. దానివల్ల ఏం అపాయం ఏంటంటే ఉమ్మినీరు తగ్గేటప్పుడు నొప్పి వచ్చినప్పుడు బిడ్డని డైరెక్ట్గా పోయి అది ప్రెస్ చేస్తుంది. బేబీ హార్ట్ బీటింగ్ ఎక్కువ, వేరియేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. బేబీకి రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది బేబీకి. అందువల్ల ఈజీగా హార్ట్ బీట్ వేరియేషన్ వచ్చి ఆపరేషన్కి పోయేదానికి అవకాశం ఎక్కువ. అందువల్ల మనం ఎక్కువ 9 నిండాలి అనేది అవసరం లేదు. ముందుగా అయితే ఇది మనకి అడ్వాంటేజెస్ ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.